నగర్ ఖిల్లా నిజాం కాలం నాటి ఖిలా కట్టడంలో అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ కట్టడంలో మైసమ్మ అమ్మవారు వెలిశారు. అందుకే ఖిలా మైసమ్మ అమ్మవారుగా చెప్పుకుంటారు. ఖిలా మైసమ్మ అమ్మవారు అంటే ఇక్కడి ప్రజలకు అపారమైన నమ్మకం. కోరికలు తీర్చే కొంగు బంగారంగా భక్తుల ద్వారా పూజలు అందుకుంటుంది ఖిలా మైసమ్మ తల్లి. దూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి తమ తమ మొక్కులు తీర్చుకుంటుంటారు. అమ్మవారి సన్నిధిలో చాలా మంది భక్తులు సేవలు చేసి తరిస్తుంటారు. మొదటగా కేవలం అమ్మవారి విగ్రహం మాత్రమే ఉండేది. దినాభివృద్ధి చెందుతూ పెద్ద ఆలయంగా ఏర్పడింది. అమ్మవారి దర్శనానికై విచ్చేస్తున్న భక్తులకు అన్ని సౌకర్యాలు ఆలయం వారు ఆలయ ప్రాంగణంలో అందుబాటులో ఉంచారు. భక్తులు మొదటగా అమ్మవారిని కోరికలు కోరుకుంటారు. ఆ కోరికలు నెరవేరిన అనంతరం మూగ జీవాలను బలిచ్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఇది తరతరాలుగా వస్తున్న తంతు. ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవారి ఆలయం భక్తులతో ఎంతో రద్దీగా ఉంటుంది. బోనాల పండుగ అమ్మవారి ఆలయంలో కన్నుల పండుగగా అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. అమ్మవారి ఆలయంలో హుండీని సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తారు. ఆ హుండీలోని ఆదాయం మొత్తాన్ని ఆలయ అభివృద్ధి కోసం ఉపయోగిస్తారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. సాధారణ గదులు, విప్ గదులు, వివిఐపి గదులు ఉంటాయి. ఈ గదుల నుండి వచ్చిన ఆదాయం మొత్తాన్ని ఆలయ అభివృద్ధికి ఉపయోగిస్తారు. ఆలయ అభివృద్ధి విషయంలో టీవీ ఆచార్య అత్యంత కీలకమైన వ్యక్తి. టీవీ ఆచార్య గారి ఆధ్వర్యంలో అమ్మవారికి బంగారు కిరీటం, ఆలయ షెడ్డు, 4 గదులు, గుడి లోపల టైల్స్ మొదలైనవి తమ వంతు సాయంగా ఆలయానికి అందించారు. గత 10 సంవత్సరాలుగా ఏదో ఒక రూపంలో తమ వంతు సహాయంగా అందిస్తూ ఉంటారు. అమ్మవారి కరుణా కటాక్షాలతో అమ్మవారి చల్లని చూపు తనపై ఉంటే జీవితాంతం అమ్మవారికి సేవలు చేస్తూ తరిస్తారని అంటున్నారు టీవీ ఆచార్య గారు.
ప్రస్తుతం మనం ఎన్టీఆర్ నగర్లోని కిలా మైసమ్మ గుడి దగ్గర ఉన్నాం. ఇక్కడ సమీప ప్రాంతంలో ఉన్న ప్రజలు అందరూ కూడా అమ్మవారిని చాలా ఆరాధ్య దేవతగా వాళ్ళు పూజిస్తూ ఉంటారు. అమ్మవారికి అమ్మవారిని ఏ విధమైన కోరికలు కోరినా సరే అమ్మవారు వెంటనే కోరికలు తీస్తారని చెప్పేసి భక్తులు ఒక అపారమైన నమ్మకం కదా. అందులో భాగంగా ఈ గుడికి చాలామంది దాతలు ఉన్నారు. సో ప్రస్తుతానికి మనతో పాటు టీవీ ఆచార్య గారు ఉన్నారు. ఈ గుడికి చాలా విధాలా సహాయపడ్డ ఒక ప్రముఖ వ్యక్తి అని. సో అతను అడిగి మరిన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, ఇక్కడ అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటి? అమ్మవారిని ఎప్పటి నుంచి ఏదో నా శక్తి బట్టి సంవత్సరాలకు 50,000 ఖర్చు ఫస్ట్ ఒక విఐపి రూమ్ పట్టించేసి దాని తర్వాత మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఇంకా చిన్న రూమ్. ఈ కిలామైసమ్మ పేరే 4 ఏళ్ల కింద నుంచి గుడి ఉంది. అది ఇది మొత్తం కిలా అనమాట. నజాం నవాబ్లో మంచి కిలా ఉండే దాని పేరే కిలా లోపల మైసమ్మ తెలిసి దాని మీద కిలామైసమ్మ పేరు. 2010 నుంచి మాత్రం నాకు కొద్దిగా ఏం కోరుకున్నదో సంవత్సరానికి ప్రయత్నం చేయాలని నాకు ఆలోచన వచ్చింది. అమ్మగారు కూడా నాకు కొంచెం తీర్చింది కాబట్టి సంవత్సరాలు కొద్దిగా కష్టం. మీ గుడికి ప్రస్తుతాన్ని ఒక రూమ్ కట్టించాను హిందీలో అమ్మగారు ఇన్కమ్ ఎలా వస్తుంది అనే ఆలోచనతో రూమ్ కట్టిస్తే దాన్ని రెంట్కి ఇస్తారు 10,000 రూపాయలు. ఆ ఇన్కమ్ కూడా అమ్మగారికి రావాలి అనే ఉద్దేశంతో ఇది డెవలప్ చేద్దామనే ఉద్దేశం నాకు వచ్చింది. అంటే ఫస్ట్ ఒక రూమ్ కట్టింది. దాంతో ఇన్కమ్ స్టార్ట్ అయింది మంచిగా అనిపించింది. తర్వాత ఇంకొక రూమ్ కట్టాను. తర్వాత ముందర బండలు ఏం లేదు, ఫ్లోరింగ్ లేదు. అదొక సంవత్సరం. మళ్ళీ ఒక సంవత్సరం ఈ షెడ్ ఫ్లోరింగ్ మళ్ళీ ఒక సంవత్సరం బైక్ పెట్టి మళ్ళీ ఒక సంవత్సరం బండలు మళ్ళీ లాస్ట్ ఇయర్ వివిఐపి రూమ్ ఇది కొంచెం డెవలప్ అయ్యింది. అంటే లోపల పోతా ఉంటే డెవలప్ చేయాలనే ఉద్దేశం. యాక్చువల్గా ముందు ఇంతవరకే ఉండే, లోపల డెవలప్ కావడం సోర్స్ ఉంది. కొద్దిగా నా వరకు నాకు సహాయం ఇస్తే నా వల్ల ఎంత అవుతుందో అంత సంవత్సరాల గురించి చేసుకుంటాం. లాస్ట్లో ఒక రూమ్ పెట్టడం ట్రిపుల్ బి అవుతుంది. పెద్ద వాళ్ళకు అమ్మవారు వాళ్ళకి ఆశీర్వదిస్తుంది, మామూలు తరగతి చెప్పి ఇంకా నేను ఎన్ని రోజులు నా చేత వరకు ఉంటే నాకు సేవ చేయాలనే ఉద్దేశం, అమ్మగారు చేయాలనే ఉద్దేశం. సో ఎప్పటి నుంచి మీరు అమ్మవారికి సేవ చేయడం? 2010 నుంచి సంవత్సరాలకు ఒక పని చేస్తున్నాను. సో 2010 నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒకటి సహాయం అంటే ఇది నాకు అంటే ఎక్కడెక్కడ ఏం బాగాలేదు. ఇప్పుడు డెవలప్మెంట్ చేయాలంటే ఏం చేయాలి, లోపలికి పెరగాలనే ఉద్దేశం నాకు కొద్దిగా వెతుకుని పోతుంది. దానివల్ల అసలు చేశాను. ఇక ముందు కూడా అమ్మవారి చేస్తూ పోతాను. అమ్మవారి మీద ఇంత అపారమైన మా దగ్గర బట్టి నేను కోరిక కోరుకుంటున్నాను. అంటే ఎవరు చెప్పని ఏం చెప్పి నాకు ఇది కావాలి నేను చేస్తున్నాను అనే ఉద్దేశం. అది మీ డిబేట్ కాగానే నాకు సంతోషంతో నేను ఏదో చేయాలని చెప్పేసి నాకు టైం పడుతుంది. ఇవాళ కాగానే రేపు చేయలేదు. 2-3 నెలలు 2 నెలలు చేసి ఇంత అమౌంట్ అంటే పని చేసుకుంటాను. అమ్మవారి గురించి భక్తులకి అమ్మవారు చాలా పవర్ఫుల్. ఎవరు వచ్చినా కానీ ఆమె చాలా అండగా ఉంటుంది. ఆమె కోరికలను తెలుస్తుంది. ప్రతి పబ్లిక్ కూడా రేపు బోనాలు కూడా చాలా పబ్లిక్ వస్తారు. ఇప్పుడు నేను ఎండోమెంట్ మేనేజర్ ఇది సహాయం కూడా ఉంది. ఎండోమెంట్ ద్వారా సహాయం ఉండబట్టి నేను చేయగలుగుతున్నాను కూడా నాకు. అదేవిధంగా భక్తులకి ఇంకా ఇక్కడికి వస్తున్న భక్తులకు కూడా ఏ విధమైన సదుపాయాలు అనేది ఎండోమెంట్ వారి తరఫున ఉంటుంది. నేను ఎండోమెంట్ తరఫున చేస్తాను. ఏం కావాలి ఇక్కడే నా వల్ల నేను చేస్తున్నాను. మీ తర్వాత ఎండోమెంట్ చాలా మంది చేస్తాను. దీనికి కూడా కమిటీ వస్తుంది. చైర్మన్ ఉంటాడు, మెంబర్స్ ఉంటారు. కాకపోతే యాజ్ ఏ డోనర్ కింద నేను ఎవ్రీ ఇయర్ 3 years నుంచి కంటిన్యూగా డోనర్ ధర్మకర్తలాగా ఉంటుంది. ఇంకా అంటే మీరు ఇప్పటి వరకు అమ్మవారికి ఎన్నో సేవలు చేస్తారు. ఇంకా అంటే ఈ సేవ అనేది ఎప్పటి వరకు ఉంటాను నేను అంతవరకు అనుకుంటున్నాను. నాకు చేతనైతే చేయాలనే ఉద్దేశం నాకు. సో ఖచ్చితంగా అమ్మవారికి సేవ చేయాలనే ఉద్దేశం ఉంది. నాకు ఏ జబ్బు వచ్చినా కానీ అమ్మవారు కోరుకుంటాను. నేను తొందరగా పోతే నీ సేవ చేయలేను. అందుకని కొంచెం ఆరోగ్యంగా ఉంచి నీ సేవ చేసుకోవాలి అని మాత్రం కోరుకుంటాను. ఇప్పటికీ అమ్మవారిని ఆరోగ్యంగా ఉంచాలని మీరు చెప్పండి సార్. ఎండోమెంట్గా లేదంటే గుడికి ఎండోమెంట్ సదుపాయాలు వ్యవసాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కొంచెం గట్టిగా మాట్లాడుతుంది. వచ్చే మందారం కళ్యాణి ప్రతి సంవత్సరం అంచనంచగా ఉన్నది అమ్మవారు. సహకారం చాలా ఆషాఢం శ్రావణమాస దూరాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అన్ని దేవాలయాల్లో ఒక వారం రోజు జరుగుతూ మన దేవాలయంలో 3 వారాలు జరుగుతాయి. అత్యంత వైభవంగా జరుగుతుంది. లక్ష వరకు పబ్లిక్ వస్తుంది. కొన్ని
ఇక్కడ డెవలప్మెంట్ మామూలుగా కింది వరకు 1.5 ఎకర్ ఉంది డెవలప్మెంట్ విజయవాడ కూడా డెవలప్మెంట్ అయింది ఇంకా డెవలప్మెంట్ కావాలి దేవాలయ శాఖ సహాయం ఇక్కడికి వస్తున్న భక్తులందరూ కూడా అమ్మవారి గురించి తెలిసిన బంగారు తల్లి అయినా ఏం వచ్చినా కానీ ఏం అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేర్చేయాలి అందరికీ నమ్మకం కాబట్టి ఎక్కడెక్కడి నుంచి దూరం వస్తారు ఇక్కడ పక్కన గ్రామాలకు దూరం రాష్ట్రం సిద్దిపేట అక్కడి నుంచి కూడా వస్తారు. సో కొలువుల తల్లి కిలా మైసమ్మ తల్లి ఇక్కడ మనం చూస్తున్నాం కొలువుల తల్లి కిలా మైసమ్మ తల్లి అని చెప్పేసి ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా చాలా ఇష్టంగా అమ్మవారిని అపారమైన నమ్మకంతో నమ్ముతున్నారు. ఏ విధమైన కోరికలు కోరుకున్నా సరే అమ్మవారు వెంటనే కోరికలు కోరుతున్నారు. అదేవిధంగా ఇప్పటిదాకా మనం చర్చించడం జరిగింది. ఆ టీవీ ఆచార్య గారు కూడా వారు ప్రతి సంవత్సరం ఎంతో కొంత అంటే వారికి దోచినంతగా అమ్మవారి సేవకు చేయడంగా తన ఆనవాయితీగా 2009 నుంచి చేయడం జరుగుతుందని చెప్పారు. ఇంకా తను ఎప్పటి వరకైతే తన జీవితం మొత్తం కూడా మొత్తం అమ్మవారి సేవ కోసమే నేను చేస్తానని చెప్పేసి అని చెప్పుకోవడం కూడా జరుగుతుంది. అంటే ప్రతిసారి కూడా అంటే అందరం బాగుండాలి అని అమ్మవారిని మేము కోరుకుంటున్నాం. మేము బాగున్నంత కాలం అమ్మవారి సేవలో మేము లీనమైపోతామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ రాజుతో రంజిత్, చూస్తూనే ఉండండి V3. ఆలయ సిబ్బంది కూడా ఉన్నారు, వాళ్ళని కూడా పలు రకాలు అడిగి మనం చర్చించే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి అమ్మవారి సేవ చేస్తున్నారు? మా అత్తలు నుంచి చేస్తున్నాయి. మా అత్తల నుంచి తరం నుంచి పెళ్ళిళ్ళ నుంచి 4 పెళ్ళిళ్ళ నుంచి మేము సేవ చేసుకుంటాం. ఏం చేయబట్టి ఇప్పుడు నేను 30 సంవత్సరాలు అవుతుంది. మా అత్తల నుంచి చేస్తున్నాం. 3 తరం అయిపోయింది. ఇప్పుడు మూడో తరం అయిపోయింది. అంటే ఇంకా ఏ రకమైన సేవ చేస్తూ ఉంటారు? ఈ అమ్మవారికి వచ్చి కొబ్బరికాయలు కొట్టి బోనాలు ఎక్కించి ఇవే పూజలు చేస్తారు. ఇంకా మంత్రాలు ఇట్లా అయితే చదువు మంత్రం చదువు. ఇక్కడికి వస్తున్న భక్తుల వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉందండి? అమ్మవారి గురించి ఏం చెప్పడం జరుగుతుంది? అమ్మవారు మంచిగా ఉంటుంది, మంచిగా ఏది మొక్కుకుంటే అది అవుతుంది. అమ్మవారు ఏది మొక్కుకుంటే అది అవుతుంది. అమ్మవారు కోరుకున్నది నెరవేరుతుంది. మొక్కిన వాళ్ళకు ఏమి చేయదు అమ్మవారు. అట్లా ఇస్తారు. మేము కూడా అట్లా అమ్మవారి మీద నమ్మకం పెట్టుకొని చేస్తాం. సో బోనాలు అప్పుడు ఏ విధమైన రద్దు జరుగుతుంది? బోనాలు 4 వారాలు జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ 4 వారాలు 5 వారాలు జరుగుతుంది. 2 వారాలు 3 వారాలు అయితే ఫుల్ పబ్లిక్ ఉంటుంది. మీరు ఎప్పటి చేయడం జరుగుతుంది? మీరు అంటే ఎప్పటి నుండి అమ్మవారి సేవ ఎవరు మీ అత్తల నుంచి చేస్తారు? అంతా కూడా మీరు అందరూ ఒకటే కుటుంబానికి అంటే 6 మంది కోడళ్ళు వెళ్ళావు బాబు. ఒక్కరొక్కరం వస్తాం, ఇంటికి ఒక్కరు వస్తాం. 6 మంది మా మామ. నేను పెద్దామని, ఆమె 2వ ఆమె కోడలు, ఏ 3వ ఆమె కోడలు, ఆమె 4వ ఆమె కోడలు, ఈమె 5వ ఆమె, చిన్న ఆమె. అట్లా చేస్తాం. మా నాయనమ్మ చేసింది ఆ ముస్లామి. ఆ ముస్లాం చేసినాక మా అత్తలు చేసింది. 6 మంది అత్తలు చేసింది. 6 మంది అత్తలు అయినాక ఇప్పుడు కుటుంబం నుంచి ఆనవాయితీగా వస్తున్నారు. 6 మంది అత్తలకి వెళ్ళి ఇప్పుడు 13 మంది కోడళ్ళని చేస్తుంది. 6 మంది నుంచి 13 మంది ప్రస్తుతానికి 13 మంది సేవలో ఉన్నారు. ఏంటమ్మా మీ వంశం? మీ వంశంలో ఇక్కడ మనం ఒక అరుదైన ఘటన కూడా చూడడం జరుగుతుంది. అంటే ఒకే కుటుంబం నుంచి అంటే వాళ్ళ 3వ తరం, వాళ్ళ అమ్మమ్మల తాతల తరం నుంచి కూడా 3వ తరం నుంచి ప్రస్తుతం వాళ్ళు ఒకే కుటుంబం నుంచి అమ్మవారి సేవలు సో ప్రస్తుతానికి 4వ తరం కూడా నడుస్తుందని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అప్పుడు ప్రస్తుతానికి ఆ ఒకే కుటుంబానికి సంబంధించి 13 మంది వాళ్ళు ఇప్పుడు అమ్మవారి సేవలో చేస్తున్నట్టు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఎప్పటివరకైనా సరే వారి యొక్క కుటుంబం అనేది వారి కుటుంబం ఎప్పటికైనా సరే కుటుంబం నుంచి ఒకరు ఖచ్చితంగా అమ్మవారి సేవలోనే మేము నీలమై ఉంటాము, ఖచ్చితంగా అమ్మవారి కోసం చేస్తూనే ఉంటామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది.